లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడెంట్ డాక్టర్ ఆర్బీ సుధా గారు ఉన్నారు, లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము. మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది. మరి ఈ అక్టోబర్లో ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత నెగిటివిటీ ఉంది, ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్ గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్ గా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, పదండి వెళ్ళిపోదాం. నమస్కారం మేడం. నమస్కారం. మరి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. తప్పక. ఫస్ట్ అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు, అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట. అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు, ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల 9వ తారీఖు అవుతోంది. అలాగే ప్రస్తుతం మార్స్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, ఆయనేమో 20th అక్టోబర్కి ఏమో మనకి కిందకి దిగుతున్నారు, అంటే నీచ స్థితికి వస్తున్నారు. మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా, మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము. ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు, ఆయనేమో తులాకి 17th అక్టోబర్కి వెళ్తున్నారు అనమాట. అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు, ఎక్కడ కన్యలో ఉన్నారనమాట. కేతుతో పాటు ఉన్నారు, కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. బుధుడు కూడా ఏంటంటే 10th అక్టోబర్ కి మనకి తులాకు వస్తున్నారు. అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు, శుక్రుడు ఉన్నారు అనమాట. ఆయన ఏంటంటే 13 అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇవి గ్రహస్థితులు. సో ఇప్పుడు మన ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు తులారాశి వారికి ఈ అక్టోబర్ ఎలా ఒకసారి వివరించండి. తప్పక. తులారాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. కానీ ఏంటంటే మిశ్రమ ఫలితాల్లో కూడా వీళ్ళకి పాజిటివిటీ ఎక్కువ కనిపిస్తోంది, నెగటివ్ ఎఫెక్ట్స్ కొంచెం ఉన్నా కూడా కొంచెం తక్కువే ఉన్నాయి అన్నమాట. ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశిలోనే ఉంటున్నాడు. సో తప్పక బాగుంటుంది, అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. దేంట్లో ఉంటుంది అనుకూల పరిస్థితి అంటే కెరియర్ పరంగా గ్రోత్ అనేది తప్పక ఉంది, విస్తరింపు అనేది ఉంది, ఎస్పెషల్లీ దేంట్లో బిజినెస్ విషయంలో. అలాగే వాళ్ళు చేసే పనిలో ఏం చేసినా వాళ్ళు సక్సెస్ సాధించడం అనేది ఉంటుంది. ఏది ముట్టుకున్నా వాళ్ళు తప్పక కాన్సన్ట్రేట్ చేసి ఆ పనిని ముందుకు తీసుకెళ్లి సక్సెస్ అనేది తప్పక సాధిస్తారు. అలాగే ఈ రాశికి అధిపతి శుక్రాచార్యుడు మనకి 13th అక్టోబర్ 2nd హౌస్ కి మూవ్ అవుతున్నారు. అండ్ సెకండ్ లార్డ్ ఏంటంటే మనకి ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి 9th హౌస్ లో ఎప్పుడు ఉన్నారు, 10th హౌస్ లో నీచ పడుతున్నారు. అయినప్పటికీ వీళ్ళకి కుటుంబ పరిస్థితి అనేది బాగుంటుంది, ఫైనాన్షియల్ విషయంలో వీళ్ళకి అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే 12th లార్డ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటి మనకి ఈ రాశికి వస్తున్నాడు కనుక ఖర్చు అనేది ఉంటుంది, అటు రాబడి ఉంటుంది, అది పోబడి ఉంటుంది. సో సేవింగ్స్ అనేది కొంతవరకు వీళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. అలాగే మనం చూసాము అంటే కుటుంబ పరంగా అనుకూల పరిస్థితి అంటే దాంపత్య జీవితంలో, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కొంచెం తొలగిపోయి అనుకూల పరిస్థితి, అలాగే ఏంటి సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మనం చూసాము అంటే 6th రాహు ఉన్నారు, అలాగే 12th లో కేతు ఉన్నారు. అలాగే వీళ్ళకి ట్రావెలింగ్ అనేది తప్పక ఉంటుంది, అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే స్పిరిచువల్ పర్స్యూట్ మీద మక్కువ చూపించడం అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. తప్పక బాగుంటుంది, అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాను అనమాట. అండ్ మనం చూసాము అంటే ఇప్పుడు 6th లార్డ్ అంటే 8th లో పడ్డారు. తప్పక ప్రాపర్టీ విషయంలో తప్పక ప్రాపర్టీ కొంటారు వీళ్ళు. అలాగే క్రయ విక్రయాలు చేయడం, అలాగే ల్యాండ్ లో డీలింగ్స్ చేసుకునే వాళ్ళు, రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుంది. సక్సెస్ రేట్ అనేది బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ తప్పక పూర్వ దేశాలు వెళ్ళడం, ఆ ఛాన్స్ రావడం అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే
అంటే కెరియర్లో విస్తరింపు ఉంది కనుక రీసెంట్గా సపోజ్ ఉద్యోగం ఎవరికైనా మార్పిడి కావాలి అన్న వాళ్ళు కానీ లేకపోతే ఉద్యోగం ఇంకా ఉన్నత ఉద్యోగం కావాలన్న వాళ్ళందరికీ కానీ తప్పక ఆపర్చునిటీ అనేది వస్తుంది. అండ్ తప్పక వాళ్ళు తీసుకుంటారు కూడా, దూరదేశం వెళ్తారు కూడా, ఆ దశలోనే నడుస్తారు కూడా. ఎందుకంటే కెరియర్లో విస్తరింపు చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా వీళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. అటు కొంత లాసెస్ చూపించినా కూడాను బిజినెస్ పీపుల్ ఎస్పెషల్కి వీళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు పార్ట్నర్ కోసం వెతికే వాళ్ళకి కూడా తప్పక మంచి తరుణం ఇది. అక్టోబర్ నెలలో తప్పక బాగుంటుంది. ఎందుకంటే జూపిటర్ రిట్రోగ్రేడ్ అవుతున్నారు, అలాగే 7th హౌస్ చూస్తున్నట్టు అన్నమాట. చాలా బాగుంటుంది అక్టోబర్ అంతా, ఎస్పెషలీ వెతికే వాళ్ళకి అని చెప్తున్నారు. మంచి పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి అంటాం కదా, వాళ్ళు దొరికే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి తరుణమే. అండ్ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వీళ్ళకి కొంచెం అనుకూల పరిస్థితి అనేది ఎక్కువ కనిపిస్తోంది అనమాట. హెల్త్ విషయానికి వస్తే మాత్రం తప్పక ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే మనం చూసామంటే ఇప్పుడు మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి, వీళ్ళు కూడా చురుగ్గా అన్ని రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు అండ్ ఆల్సో ఎంజాయ్ చేస్తారు ఈ నెల అంతా అని చెప్పుకోవాలి. అండ్ మనం ఇంకోటి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సన్నిహితులు అందం, ఫ్రెండ్స్ అందం, లేకపోతే రిలేటివ్స్ అందం, వాళ్ళని కలయిక ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళందరూ కలుసుకోవడం, ఎంజాయ్ చేయడం అనేది షార్ట్ టర్మ్గా జరుగుతుంది. అందుకని షార్ట్ టర్మ్ ట్రావెల్ అని కూడా చెప్పాను, తప్పక బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే రెమెడియల్ మెషర్స్కి వచ్చాము అంటే తప్పక ఫ్రైడే లక్ష్మీ గణపతి పూజ చేయడం కానీ, హోమం చేయడం కానీ చాలా చాలా మంచిది. అలాగే ఫ్రైడే లక్ష్మీదేవికి తెల్ల పువ్వులతోటి, కొంచెం పింకిష్ కలర్లో ఉంటాయి కదా తామర పువ్వులు, ఆ పువ్వులతోటి పూజ చేయడం అనేది చాలా మంచిది. ఎస్పెషల్లీ 108 తామర పువ్వులు తెచ్చి పూజ చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళకి అనుకూల పరిస్థితి మనం చెప్పాం, అలాగే కొన్ని నెగటివిటీస్ కూడా మనం చెప్పుకున్నాము. సో పాజిటివ్ రావాలి అంటే తప్పక వీళ్ళు పరిహారాలు చేయడం అనేది చాలా మంచిది, ఉత్తమం కూడా. మేడం, మరి ఈ రాశి వారికి పరిహారం అంటే ఒకసారి వివరించండి. తప్పక మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో మనం జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట. అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషల్లీ పూజ, దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ 10 రోజులు మనకి. సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషల్లీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాదశ రాశులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం, కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక, అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు, నిత్యం పూజ చేయొచ్చు, ఎవరు వద్దంటలేదు. తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం కుజస్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం. కుజుడు అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడనమాట 2 విషయాల్లో. ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా, అంటే అన్ని స్తంభించిపోతాయి, అంటే తొందరగా పని చేయలేకపోతాము, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతోంది. సో ఆల్మోస్ట్ 8 నెలల వరకు మనకు కుజస్తంభన ఉంది. ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజస్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు. ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే శక్తి పీఠాలని దర్శించుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎవరు స్థితిగతులను బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది.